హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ బ్లాగ్స్ అని. పొద్దునే దేవుడు వచ్చేసారు, కానీ విగ్రహం లేదు. అదేంటి అంటే నిన్నే కదండి కళ్యాణం అయింది. మార్నింగ్ ఇలా ఖాళీగా ఉన్నదాన్ని ఊరేగించి సాయంత్రం నిన్న కళ్యాణం జరిగిన విగ్రహాలన్నీ దాంట్లో పెట్టి తీసుకొస్తారంట. ఏంటండి బాబు, ఆంటీ గారు పెయింటింగ్ చేత్తో చేసేస్తున్నారు అని మీకు ఎవరికైనా డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని అలకడం అంటారండి. ఈ మన సిటీ వాళ్ళకైతే ఐడియా లేదు, కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి. ఇంతవరకు ఇల్లుల్లో అలికే వాళ్ళంటండి. ఇప్పుడు అందరికీ బిల్డింగ్స్ అయిపోవడం వల్ల నేనైతే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నా. అందుకే మీకు కూడా వీడియో క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ డే శివరాత్రి అండి. చాలా ఎర్లీగా 4 o'clockకే లేచిపోయి టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. మార్నింగ్ శివయ్యని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయానండి. సాయంత్రం మళ్ళీ తీర్థాన్ని చూడడానికి వచ్చాము. తీర్థం ఎలా ఉందని అడిగితే పర్లేదు, ఓ మాదిరిగా బాగానే ఉందండి. మేము 2 నెలల క్రితం అత్తిలి, మా ఊరు పక్కన ఉన్న ఊరిలో తీర్థం జరిగిందంటే వెళ్ళామండి. అదైతే చాలా అంటే చాలా బాగుందండి. అది చూసిన నేను ఇది చూసేసరికి అదేంటి మా వారిచ్చిన హైప్కి ఇక్కడ జరిగే తీర్థానికి సింక్ అవ్వట్లేదేంటని అనిపించింది. మా ఊరికి ఇది గొప్పేనండోయ్, కాదనడానికి లేదు, కానీ చాలా బాగుంది చూడ్డానికి. ఇది మేము పక్క ఊరు వెళ్ళామని చెప్పాను కదండి, సారీ చెప్పలేదా? అయితే ఇప్పుడు చెప్తున్నాను. మేము పక్క ఊరు కూడా వెళ్ళామండి దర్శనం చేసుకోవడానికి. అన్ఫార్చునేటెడ్గా జనాలు ఎక్కువ ఉండడం వల్ల తిరిగి వచ్చేసాం. అక్కడైతే చిన్న చిన్న యాక్టివిటీస్, చిన్న చిన్న గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ పెట్టారు, కానీ మా ఊర్లో అయితే పెట్టలేదు. వీడియో కూడా వస్తుందండి, సారీ వీడియో తీయలేదు కదా. పెద్ద వీడియో షూట్ చేసేంత స్పేస్ ఏం లేవని నాకు అనిపించిందండి. చాలా ఫ్యూ ఐటమ్సే తీర్థంలో కొనుక్కున్నాను. అవి ఏం కొనుక్కున్నానో కూడా మీకు చూపించేస్తా. అదేనండి నేను షాప్ చేస్తుంది, అది మా ఉనికిలో తీర్థంలోనే. బేరం ఆడదాం అనుకున్నాను, కానీ బేరం ఆడే స్కిల్స్ నా దగ్గర లేవు. నేను బేరం ఆడితే తట్టుకునే ఓపిక మా వారికి లేదు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అస్సలు మర్చిపోకండి. చాలా ఫాస్ట్గా తీసేయాలి, బికాస్ పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఇంట్లో. పిల్లలు అంటే మా ఆడపడుచు పిల్లలు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను ఈ వీడియో షూట్ చేయడానికి కారణం ఏంటంటే, మేము నిన్న తీర్థానికి వెళ్ళాం కదా, ఆ తీర్థం బ్లాగ్ పెట్టాను. దానికి కంటిన్యూషన్గా నేను అక్కడ ఏం షాపింగ్ చేశానో వీడియో పెట్టేస్తాను. మీకు వీడియోస్ నచ్చుతున్నాయా? పోస్ట్ చేసిన వీడియోస్ నచ్చుతున్నాయా? కానీ ఎవరూ చూడట్లేదంటండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి. షేర్ చేస్తే నాకు కూడా వ్యూస్షిప్ పెరుగుతుంది, సబ్స్క్రైబ్. ఏంటంటే నిన్న తీర్థానికి వెళ్ళాం కదండి, అక్కడ ఏం కొనుక్కున్నానో చూపిద్దామని వీడియో ఆన్ చేశాను. యూజువల్గా ఫొటోస్ పెడితే ఏం బాగుంటుంది, మనం కూడా మాట్లాడుతూ సరదాగా మీకు చూపించేద్దామని వీడియో స్టార్ట్. అదేంటి రోజు ఈ అమ్మాయి మాట్లాడేది సడన్గా ఇంట్రో ఇలా ఇచ్చేసింది అనుకుంటున్నారా? అదేం లేదండి, ఇంట్రో ఇద్దామని ఓపెన్ చేయలేదు, కానీ తీసాకే అర్థమైంది ఇంట్రో ఇద్దాము అని. ఇంట్రో బాగుందా, నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. షూట్ ఎందుకు చేశారు అని అనుకుంటున్నారా? బేసిక్గా నేను తీర్థానికి వెళ్ళాను కదండి, తీర్థంలో కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నాను. నాకే కాదు మీరు చూస్తారని వీడియో ఆన్ చేసేసాను. సో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే పదండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, ఈ పౌచ్ కొన్నానండి. ఇది చాలా తక్కువే పడింది. ఇదే ఎందుకు కొన్నావు లల్లి అని అంటారేమో. బేసిక్గా నేను బయటకు వెళ్ళేటప్పుడు ఈ క్లచెస్ లాంటివి ఏం వాడనండి. ఇంట్లో ఉన్నప్పుడు డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నానని చెప్పి చిన్న క్లచ్ పెడితే దాంట్లో సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది అని తీసుకున్నాను. ఇది నాకు 100 rupees పడింది. వర్త్ అంటారా కాదంటారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఒక్కదానికి తీసుకుంటే ఒప్పుకుంటారా? అందుకే మా పిల్లలకి సింగిల్. దీన్ని క్లచెస్ అంటారా స్లింగ్ బ్యాగ్స్ అంటారో తెలియదు, కానీ చూడడానికి క్యూట్ ఉంది అండ్ పాకెట్. సో ఇవి ఈ మధ్య ట్రెండింగ్గా ఉంది కాబట్టి తీసుకున్నా. ఇది కూడా నాకు ఒకటి 100 rupees పడింది. నాకైతే నచ్చింది. ఐ హోప్ మా పిల్లలకి కూడా నచ్చుతుంది. అండ్ మా ఆడపిల్లలకే తీసుకుంటే మా అబ్బాయి ఊరుకోడు కాబట్టి వాడికి కోసం వీడికి బాక్స్ తీసుకున్నాను. ఇది కూడా నాకు 100 rupees పడిందండి. ఇదే తీసుకోవడానికి కారణం వాడి ఈ మధ్య ఎక్కువ స్పైడర్-మ్యాన్ ఇవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను కాబట్టి ఇది తీసుకున్నాను. ఇవన్నీ మీకు నచ్చాయా? నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేంటో అండి, ఈ మధ్య వ్యూస్ పెరగట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. పుచ్చక్ అనడం అయితే రాదు, కానీ
ప్లీజ్ మీకు కనుక వీడియో నచ్చితే ఫన్ అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.